నా ఊరు వరకే నేను చెప్పుకుంటే, నా ఊళ్ళో నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఓ మార్వాడో, గుజరాతో, రాజస్థానో ఎవరో స్వీట్లు, స్వీట్ బిళ్ళలు, కారా చేసుకుంటా ఒక బండి మీద తిరుగుకుంటా అమ్మేటోడు. స్కూల్ దగ్గర కానీ, బస్ స్టాండ్లో కానీ, గల్లీలో కానీ, ఏడన్నా కానీ. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడైనా ఒక 10-20 ఏళ్ళ క్రితమైనా అతను బండి మీద ఉన్నోడు షాప్ పెట్టిండు. షాప్ నడుస్తుంది, అటు బండి నడుస్తుంది. మరి మీరు ఎవరైతే మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ వీళ్ళందరూ ఉన్నారో, మీరు స్వీట్లు ఈ అమ్మక ముందు మా తెలంగాణ పల్లెల్లో ఇంకెవరు స్వీట్లు అమ్మలేరా? మరి వాళ్ళు అమ్ముతలేరు, ఇప్పుడు మీరు ఎట్లా అమ్ముతున్నారు? ఏంది మీ నడుస్తున్నాయి, మా 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 వ్యాపారము, మా మా బతుకులు నడుస్తలేవేంది? మా పనులు నడుస్తలేవేంది? మా పనులకు నష్టం జరుగుతుంది ఏంది? మీరు లాభంకి వస్తున్నారు ఏంది? నువ్వు బండి మీద పెట్టి అమ్మినావు, నువ్వు షాపు పెట్టినావు. మళ్ళీ ఇప్పుడు అవే స్వీట్ బండ్లు, అవి షాపులు 1, 2, 3 ఒక 4-5 షాపులు అయినాయి. మళ్ళా మండలంలో, పల్లెల్లో ప్రతి దగ్గర గ్రామానికి ఒక మార్వాడి స్వీట్ షాప్ వచ్చింది. అంటే మీరు ఫస్ట్ మీది ఎట్లుంటారంటే ఇల్లది అన్నొచ్చి, తమ్ముడు వచ్చి, చెల్లెచ్చి, అక్కచ్చి, నాన్నొచ్చి, బాబాయ్ వచ్చి, తాత వచ్చి, ఇంకా మళ్ళీ బాబాయ్, తమ్ముడు వచ్చి, ఇట్లనే మీద నడుస్తూ ఉంటుందా? మీరు అట్లనే పెరిగితే మేము ఎట్లా నష్టపోతున్నాం? మేము అక్కడ వ్యాపారం చేసే దగ్గర వచ్చి మీరు ఏదన్నా ఆ వ్యాపారాన్ని చెడగొట్టి రేట్లు దిగొట్టి మీది పెరుగుతున్నాయి కదా. అట్లనే ప్రతిదీ ఇవాళ ఒక పెయింటింగ్ షాప్ కానీ, ఒక పైపులో ఆటోమొబైల్ హార్డ్వేర్ కానీ, లేకుంటే ఏదైనా ఒక ఎలక్ట్రిక్ షాప్ కానీ, అందరూ మీరే అవుతున్నారు, మార్వాడి అవుతున్నారు మొత్తం. కాబట్టి మన తెలంగాణ సమాజం చాలా ఏళ్ళుగా గ్రహిస్తుంది, ఇప్పుడు ఇంకా గ్రహిస్తుంది. ఈ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని, ఈ ఈ ఈ దాన్ని విధానాన్ని, ఈ గో బ్యాక్ మార్వాడిని తీసుకెళ్తుంది. కంపల్సరీ మేము నష్టపోతున్నాం, మేము ప్రతి ఒక్కరం తెలియజేసుకుంటున్నాం. కంపల్సరీ మళ్ళీ ఇంకా ఈ తెలంగాణ గో బ్యాక్ మార్వాడి మీద ఎవరున్నారు? ఎవరో హిందువులను విడగొట్టేటోళ్ళు ఉన్నారు, అర్బన్ నక్సలైట్లు ఉన్నారు అనుకుంటే ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత మదమెక్కి మాట్లాడుతున్నారంటే, ఒక్కసారి మనం యూట్యూబ్ చూస్తే సర్వేలు వస్తున్నాయి. సర్వే చూస్తే పాజిటివ్ ఎవరు ఉంటున్నారు, నెగిటివ్ ఎవరు ఉంటున్నారు, అక్కడ ఒకసారి మీరు దాన్ని ఏమంటారు పర్సంటేజ్ చూడండి. చూసి మరి అందులో ఉన్నారు కదా యూట్యూబర్స్, మేమందరం తెలంగాణ వాళ్ళ ముందరం ఉన్నాం కదా. దీని వెనకాల ఎవరున్నారు అంటున్నారు. దీని వెనకాల మొత్తం మా తెలంగాణ ఉంది, నష్టపోయిన తెలంగాణ వాళ్ళందరం ఉన్నాము. ప్రతి ఒక్క సామాన్యుడు ఉన్నాడు, అతని వ్యాపారాన్ని కోల్పోయిన ఒక మనిషి ఉన్నాడు. దీని వెనకాల ప్రతి ఒక్కరం ఉన్నాము. మేమందరము కోరుకుంటాము మా తెలంగాణ బాగుండాలి, మా తెలంగాణ వ్యాపారులు బాగుండాలి, మేము షాపులలో పోతే మాకు ఒక గౌరవం దక్కాలి. మేము పైసలు పోతున్నాయి, దోమార్ మాల్ వస్తుంది, మళ్ళీ ఇంకా మా మీద బెదిరింపులా? అందుకే గో బ్యాక్ మార్వాడి అంటున్నాం. కంపల్సరీ దీన్ని దేశంలోనే ఇది కరెక్ట్ చేసిండ్రు అని మేము తెలంగాణ స్టేట్ని ఎట్లయితే తెచ్చుకొని నిర్మించుకొని అభివృద్ధి చేసుకుంటున్నామో, అట్లనే ఇది కరెక్ట్ చేసిండు అనేది గో బ్యాక్ మార్వాడిని కల్చర్ను మిమ్మల్ని పారద్రోలి మా తెలంగాణను కాపాడుకొని మేము కంపల్సరీ పాలసీ తెచ్చుకొని, చట్టం తెచ్చుకొని కంపల్సరీ ప్రతి ఒక్క రకంగా మేము తెలంగాణను నిర్మించుకుంటున్నాం. ఇందులో కూడా నిర్మాణం చేసుకుంటాం. జై గో బ్యాక్ మార్వాడి, జై తెలంగాణ, జై భారత్, జై హింద్.